ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరించండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. యథార్థంగా పరిచర్యను కొనసాగిస్తూ ఉన్న దేవుని యొక్క ఉన్నతమైన కృపా హస్తము ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్కి తోడు ఉన్నదని మరి చెప్పడానికి సంతోషిస్తూ మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. మొదటి యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ఈ మాటను చదువుతూ ఉన్నప్పుడు, అంటే ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాలో ఎంత కష్టమున్నా, బాధున్నా, ఇరుకున్నా, సమస్యలున్నా కూడా చెప్పలేనంత ధైర్యం వస్తుందండి. మరి మీ విషయమై మీరు ఎలాగోన ఆలోచన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ మాటలో ఎంతో బలం ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మనలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్న పరిస్థితుల కంటే, లోకంలో ఉన్న సమస్యల కంటే, లోకంలో ఉన్న బంధకాల కంటే, లోకంలో ఉన్న ప్రతి దానికంటే కూడా గొప్పవాడట. ఎంత మంచి మాట అండి. మరెందుకు భయపడాలి? మనలో ఉన్న దైవిక ఆత్మ ఎంతో శక్తివంతమైనది కాబట్టి లోకంలో ఉన్న దానిని మనము చాలా సునాయాసంగా జయించగలమట. లోకంలో ఉన్న పరిస్థితులను, మన జీవితంలో మనం అనుభవిస్తున్న పరిస్థితులను, కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులు అన్నిటినీ కూడా మనము ఖచ్చితంగా జయించగలమట. కారణం ఏంటంటే, మరి మనలో కారణం ఏమిటి అంటే, మనలో ఉన్నటువంటి దేవుడు లోకములో ఉన్న అపవాది కంటే గొప్పవాడండి. నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, భూమి ఆకాశమును సృజించిన దేవుడు కదండి. మరి సర్వ భూమిని ఒక మాట చేత సృజించిన సృష్టికర్త మనలో ఉండడం ఎంత ధన్యత, మనలో ఉండడం ఎంత శక్తి, మనలో ఉండడం ఎంత బలము. నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి లోకములో ఉన్న ప్రతి దాని మీద జయమిచ్చి తీరుతాడు. యథార్థమైన మాట. ఈ వాగ్దానము అనేక మారులు నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. మరి మీ జీవితంలో ఎందుకు నెరవేర్చాడు? నమ్ముదామండి, నమ్మాలి. మన దేవుడు గొప్పవాడని, లోకంలో ఉన్న శక్తి ముందు మన దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మినప్పుడు ఆయన అద్భుతాలు చేయడానికి సదా సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. చెబుదామా అందరం కలిసి? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ పరిస్థితులు ఒకవేళ నేను ఇబ్బంది పెడుతూ ఉంటే, ఈరోజు కష్టంలో ఉంటే, ఇరుకులో ఉంటే, ఇబ్బందిలో ఉంటే, తొణీకరించిన స్థితిలో ఉంటే, ఎవరైనా అపనిందలు వేస్తూ ఉంటే, ఏ పరిస్థితి అయినా సరే మాట పలుకు హృదయపూర్వకంగా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక నా పరిస్థితిని నేను జయిస్తాను. ఈ మాట పలికినప్పుడు అపవాది క్రియలు లయపరచబడి దేవుని కార్యాలు చూస్తాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు. అవునయ్యా, లోకంలో ఉన్న ఈ యొక్క అపవాది శక్తి కంటే మాలో ఉన్న మీరు గొప్పవారని మేము నమ్ముతున్నాం. ఎవరైతే ఈ మాటను నమ్మారో, ఎవరైతే ఈ మాటను ఆశ్రయించారో, వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారి పరిస్థితులను కట్టి వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. అయా నాయన, సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటే ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని షేర్ చేయండి, సహకరించండి. ప్రార్థనా గది అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అది చదివితే మరి
మిమ్మల్ని ఆ యొక్క పుస్తకము ప్రార్థనా గదిలోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.